హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. మీకు ఒక ఇండిపెండెంట్ ఇల్లు చూపించబోతున్నాను. సో అది G+2 అనమాట. సో మనం ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఇది కొంపల్లి ఏరియాలో దూలపల్లిలో ఉన్నాము. సో ఇది మనకు దూలపల్లి అంటే మనకు గుర్తొచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీస్ అనమాట. సో అన్ని ఈ ఏరియాలోనే ఉంటాయి మల్లారెడ్డి కాలేజెస్గా. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్ ఇది. సో ఇది G+2 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూడొచ్చు, మొత్తం మంచి బ్యూటిఫుల్ లుక్ ఉందన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు, పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకు రైలింగ్ కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారనమాట. లగ్జరీగా ఉంది హోమ్ అంతా. సో ఇది మనకు ఈ హౌస్ వచ్చేసి 166 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో మనకు చూద్దాం ఒకసారి లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది చూద్దాం. సో మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి ఇది 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది సో లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది మొత్తం అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదైతే మనకి ఇదంతా మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ గేట్ ఇంకా ఫిట్టింగ్ కాలేదు. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది మెయిన్ గేట్ అనమాట. మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంది. చూడొచ్చు, మనకి ఇంట్లో 2 కార్ పార్కింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక 4 బైక్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ మనకు పార్కింగ్ టైల్స్ కూడా వేసారు ఇక్కడ. చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వెహికల్స్ మూవ్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది. సో మనం పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడే. అండ్ పక్కనే మనం చూస్తున్నాం కదా, ఇది మనకి ఇది బోర్వెల్. అండ్ సో ఇక్కడ మనకు మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది, సంప్ అనమాట ఇది. సో 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఇండిపెండెంట్ హౌస్కి సెక్యూరిటీ పర్పస్ సోలార్ ఫెన్సింగ్ ఆల్రెడీ ఫిట్టింగ్ చేశారు. మొత్తం ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అనమాట, సెక్యూరిటీ పర్పస్. సో ఇది హైలైట్ అని చెప్పవచ్చు ఇంటికి. అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK కన్స్ట్రక్షన్ చేశారు. చూడొచ్చు, ఇది 1 BHK అనమాట. సో 1 BHK పోర్షన్ చూద్దాం ఒకసారి. అండ్ మనకు 1 BHK పోర్షన్ ఇది మెయిన్ డోరు. చూడొచ్చు, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు లగ్జరీగా ఉంది డోరే. సో మనం లోపలికి వచ్చేసాము. ఇది మనకు హాల్ కమ్ కిచెన్ అనమాట. ఇది చూడొచ్చు, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ మనకి ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో. అండ్ మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు. చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడే బాత్రూమ్ ఇచ్చారు, ఇక్కడే హాల్లోనే. సో మనకి ఇది బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ 2 విండోస్ ఉన్నాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది, సో ఇక్కడ ఒక విండోస్ వచ్చింది. చూడొచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఓనర్స్ పైన ఉండొచ్చు. సో పైన చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ పైన కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో మనకు గేట్కి రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. చూడొచ్చు. సో స్టెప్స్కి మొత్తం ఇది మనకి ఇది గ్రానైట్ అనమాట. ఇది సో ఇక్కడ మనకు రైలింగ్ వస్తుంది, అల్యూమినియం రైలింగ్. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇదంతా మనకు బాల్కనీ ఏరియా. చూడొచ్చు, బాల్కనీ ఏరియాలో మొత్తం మనకు టైల్స్ ఇచ్చారు ఇక్కడ, ఫ్లోరింగ్ అంతా. సో మనకు ఫ్రంట్ సైడ్ రైలింగ్ చూడొచ్చు, అంత గ్లాస్ ఫిట్టింగ్ అని, అంటే లగ్జరీ ఉంటుందన్నమాట మనకు విల్లా టైపు. అండ్ ఇక్కడ మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. అండ్ మనకు పైన బాల్కనీ పైన చూడొచ్చు, పైన PVC మెటీరియల్ తోటి, అంటే మనకు వర్షం వచ్చినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ సైడ్. సో మనకి ఇది మెయిన్ డోర్ చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకు మెయిన్ డోర్ అనమాట. ఇది 2 BHK పోర్షన్ ఇది. సో మనం కింద రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఇక్కడ ఓనర్స్ ఉండొచ్చు. సో ఇది లగ్జరీ లుక్ ఉంది. చూడొచ్చు, మనకు మెయిన్ డోర్ మాత్రం. లోపల చూద్దాం ఒకసారి. ఓకే, మనం ఇప్పుడు హాల్లోకి వచ్చేసాం. చూడొచ్చు, హాల్ చాలా స్పేసియస్గా ఉంది, మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడే హాల్ ఇంటీరియర్లోనే ఇక్కడంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది, సోఫాస్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడే టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే. సో మనం ఇంటీరియర్ చేయించుకుంటే ఇక్కడ మనకు పార్టీషన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇదంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా అయితే, ఇక్కడ మనకు ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. అప్పుడు ఈ డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. సో మనకు హాల్లో చూడొచ్చు, మొత్తం ఇక్కడ మనకు 3 విండోస్ వచ్చినాయి. ఇక్కడ సైడ్ 2 విండోస్ వచ్చినాయి. అండ్ మెయిన్ డోర్ పక్కన ఒక విండో వచ్చింది అనమాట. సో వెంటిలేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది మొత్తము.
సో కొనగానే మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడే. సో మనకి డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఐటమ్స్ అని పెట్టుకోవడానికి. హాల్లోనే చూడొచ్చు మెయిన్ డోర్కి ఆపోజిట్లోనే ఇక్కడ మనకి ఇక్కడ ఇదొక మినీ బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా, రెండుగా వాడుకోవచ్చు ఇక్కడ మనకు. సో ఇక్కడ మనకు స్లైడింగ్ డోర్ ఇచ్చారు చూడొచ్చు. స్లైడింగ్ డోర్కి మెస్ ఇచ్చారు, స్లైడింగ్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది పూజా రూమ్, ఇది చూడొచ్చు. పూజా రూమ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. అండ్ నెక్స్ట్ మనకి ఇది కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ ప్లాట్ఫామ్ సెల్ఫ్లు ఇచ్చారు, వాల్స్ కూడా టైల్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకు 2 సైడ్ సెల్ఫ్లు, ఇటు సైడ్ కూడా సెల్ఫ్లు వచ్చాయి చూడొచ్చు. కిచెన్ పక్కనే చూస్తున్నాం కదా, ఇది మన వాష్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడంతా టైల్స్ ఇచ్చారనమాట మొత్తం వాల్స్ కూడా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాం. సో మనకి ఇక్కడ హాల్లోనే చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం చూడొచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి మనం ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు అండ్ ఒక విండో వచ్చింది మనకి ఇక్కడ. అటాచ్డ్ బాత్రూమ్, పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు ఆపోజిట్లోనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ విండో వచ్చింది అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇందులో. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూస్తాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది మనం సెకండ్ ఫ్లోర్లో ఇది మనకి బాల్కనీ చూడొచ్చు. బాల్కనీ ఏరియాలో కూడా టైల్స్ ఇచ్చారు. మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు, రైలింగ్ అంతా. అండ్ పైన బాల్కనీ పైన చూడొచ్చు అండి, ఫ్రంట్ మనకు PVC మెటీరియల్తో ఇచ్చారు. సో మనం వర్షం వచ్చినా కూడా సో ఇక్కడ ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట, ఖరాబ్ కాకుండా. అండ్ మనకు వాల్స్కి చూడొచ్చు టైల్స్ ఇచ్చారు మొత్తము. అండ్ మనకి ఇక్కడ మెయిన్ డోర్. సో ఈ ఇంట్లో మాత్రం డోర్స్ అదిరిపోయినాయండి మొత్తం. వుడ్ వర్క్ మాత్రం సూపర్ చేశారు. ఇది మెయిన్ డోర్ ఇది చూడొచ్చు. సో లోపలికి వెళ్దాం. రైట్, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం. సో ఇది కూడా సేమ్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా ఉందో ఇది కూడా అట్లనే ఉంది, స్పేసెస్గా వచ్చింది హాల్ అంతా. అండ్ మనకు ఫ్లోరింగ్ చూడొచ్చు, టైల్స్ ఇచ్చారు మొత్తము. అండ్ మనకి ఇక్కడ ఇది గెస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఇదంతా. అండ్ మనకి ఇక్కడ హాల్లో 3 విండోస్ వచ్చినాయి, మినీ విండోస్ 1, 2, 3 మెయిన్ డోర్ పక్కన ఒకటి. అండ్ మనకి ఎగ్జాక్ట్ మెయిన్ డోర్కి ఆపోజిట్ చూస్తే మనకి కనబడుతుంది ఇది మినీ బాల్కనీ విత్ స్లైడింగ్ డోర్ ఇచ్చారనమాట. సో మనకి ఇది యూటిలిటీ ఏరియా వాడుకోవచ్చు, బాల్కనీ టైప్ వాడుకోవచ్చు, 2 టైప్స్ అనమాట. చూడొచ్చు ఒకసారి. సో వెంటిలేషన్ అయితే మాత్రం అదిరిపోతుంది. అండ్ మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. మొత్తం హాల్ అంతా ఫాల్ సీలింగ్ వచ్చింది. సో మనకి ఇక్కడ హాల్లో చివరికి రాగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఇది పూజా రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడొచ్చు. సో వాల్కి టైల్స్ కూడా ఇచ్చారు, కింద మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు మొత్తము. సో 2 సైడ్ వచ్చాయి మనకు సెల్ఫ్లు ఇవి. కిచెన్ పక్కన ఇది వాష్ ఏరియా, సో యూటిలిటీ ఏరియాగా వాడుకోవచ్చు. ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు వాష్ ఏరియా అంతా. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇదంతా డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మన సెల్ఫ్లు ఇచ్చారు, సో ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి. అండ్ మనకి ఇక్కడే కామన్ బాత్రూమ్ ఇది. సో ఈ బాత్రూమ్ పక్కనే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు, వాటర్ కనెక్షన్ది పాయింట్. అండ్ మనకి రైట్ సైడ్లోనే చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇప్పుడు. సో మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, ఒక విండో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట.
అండ్ నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్కి మనకు ఆపోజిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ మన సెల్ఫ్లు ఇచ్చారు అండ్ విండో వచ్చింది అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా ఇచ్చారు ఇక్కడ. సెకండ్ ఫ్లోర్ చూసాం కదా, సో పైన టెర్రస్ చూద్దాం, ఓపెన్ టెర్రస్ ఏముందో. రైట్, మనం చూడొచ్చు ఇదంతా ఓపెన్ టెర్రస్ ఇది. సో మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు, ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది చూడొచ్చు. ఓకే, మనం ఇప్పుడు 166 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ ఇల్లు చూసాం కదా, G+2 సేమ్ సైజులో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మొత్తం 8 హౌసెస్ కట్టారు. ఈస్ట్ ఫేసింగ్లో 4, వెస్ట్ ఫేసింగ్లో 4, సేమ్ మోడల్ సేమ్ డిజైన్ అంతా. సో 6 కంప్లీట్ అయిపోయినాయి, 2 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇండిపెండెంట్ హౌసెస్ ఆ డీటెయిల్స్ కూడా అన్నీ చెప్పాను మీకు. సో ఇది లొకేషన్ కొంపల్లి ఏరియాలో ఉన్న దూలపల్లి. సో దూలపల్లి అంటేనే మనకు మంచి ఎడ్యుకేషన్ లబ్ అని చెప్పొచ్చు. సో ఈ హౌస్కి నియర్ బై దగ్గరలో చూసుకుంటే ఇన్విసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అదేవిధంగా సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ ఇక్కడే మనకు ఫస్ట్ మీకు చెప్పినట్టే మల్లారెడ్డి కాలేజెస్ అన్ని ఏరియాలో ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఇది మల్లారెడ్డి యూనివర్సిటీకి బ్యాక్ సైడే ఉంది, చుట్టూ మల్లారెడ్డి కాలేజీలో ఉన్నాయన్నమాట. సో ఇది లొకేషన్ మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు, కొంపల్లిలో ఉన్న దూలపల్లి. సో ఎడ్యుకేషన్ పరంగా అదేవిధంగా ఇక్కడ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, అంటే చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ కొని రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ G+2 అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండొచ్చు, పైన గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 1,65,00,000 అనమాట. బ్యాంకు లోన్ అవైలబుల్ ఉంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో మీద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ మీకు ఓనరే మాట్లాడతారు అనమాట. ఇండిపెండెంట్ హౌసెస్ సంబంధించిన డీటెయిల్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.